ఓం 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 సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. 10వ అధ్యాయం విభూతి యోగం. 9వ శ్లోకం. మచ్చిత్తా మద్గత ప్రాణాః మచ్చిత్తా మద్గతః ప్రాణాః బోధయంతః పరస్పరం బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ తుష్యంతి చ రమంతి చ తేషాం సతతయుక్తానాం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే येन मामुपयान्ति ते తేషామేవానుకంపార్థం तेषामेवानुकम्पार्थम् అహమజ్ఞానజం తమః अहमज्ञानजं तमः నాశయామ్యాత్మభావస్తః नाशयाम्यात्मभावस्तः జ్ఞానదీపేన భాస్వత. ज्ञानदीपेन भास्वता. అర్జున ఉవాచ. अर्जुन उवाच పరం బ్రహ్మ పరం ధామ परं ब्रह्म परं धाम పవిత్రం పరమం భవాన్ पवित्रं परमं भवान् పురుషం శాశ్వతం దివ్యం पुरुषं शाश्वतं दिव्यम् ఆదిదేవమజం విభుం आदिदेवमजं विभुम् ఆహుస్త్వాం ఋషయः సర్వే आहुस्वां ऋषयः सर्वे దేవర్షిర్నారదస్తథా देवर्षिर्नारदस्तथा అసితో దేవలో వ్యాసః असितो देवलो व्यासः స్వయం చైవ బ్రవీషి మే. स्वयं चैव ब्रवीषि मे. ఇక్కడ వరకు నిన్న చూసాము. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే మచ్చిత్త మద్గత ప్రాణాహ, ఎవరైతే నా గురించి ఆలోచిస్తూ వాళ్ళ ప్రాణాలు నాలోనే పెట్టి ఆ నన్నే లక్ష్యంగా పెట్టుకుంటారో ఆర్ నా గురించి ఎప్పుడు చింతిస్తుంటారో, చింతించి నా గురించి ఆలోచించి తర్వాత మన మైండ్లో ఏది ఉంటే అదే వస్తుంది కదా బయటికి.
సో మైండ్లో అంతా ఆయన గురించి ఆలోచించినప్పుడు, ఆయన మీదే జీవితం పెట్టుకున్నప్పుడు, ఇతరులతో ఎలా బిహేవ్ చేసినా ఆయన గురించే వస్తుంది. బోధయంతః పరస్పరం. సో నా గురించే కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు ఇతరులకి కథల కథలుగా. అండ్ ఫస్ట్ మనం వింటున్నాము, శ్రవణం చేస్తున్నాం. శ్రవణం చేసింది ఆలోచిస్తున్నాం, మననం చేస్తున్నాం. మననం చేసింది మళ్ళీ ఇతరులకి పంచుకుంటున్నాం. ఎప్పుడు ఏదైనా సరే మనం ఎవరితో ఏం పంచుకుంటాము? లోపల ఏది ఉంటే అదే పంచుకుంటాం. లోపల మొత్తం ఆయన గురించే పెట్టుకున్నప్పుడు ఆ బయటికి ఆబ్వియస్లీ అదే వస్తుంది. ఆ ప్రాసెస్లోనే వాళ్ళు నిత్య తుష్యంతి రమంతి. సో ఆ విధానంగా సాటిస్ఫై అవుతూ ఎప్పుడూ తృప్తిగా ఉంటారు. అందులోనే వాళ్ళకి ఆనందం ఉంటుంది అని అంటున్నారు. సో ఇప్పుడు మనం చిన్నగా హనుమంతుడి స్టోరీ ఎట్లా తీసుకున్నా కూడా ఆయనకి రాముడు తప్ప ఇంకా ఏవి కూడా కనిపించలేదు. అన్యమైన విషయాలు దేనిపైన ఆయనకి ఆసక్తి లేదు. ఎట్ ద సేమ్ టైం ఆయనకు అన్నిట్లో రాముడు కనిపించాడు. రాముడు లేడా ఇందులో? రాముడు ఉన్నాడా ఇందులో? అని అడుగుతూ ఉండే కదా. మనకి ఫేమస్ స్టోరీ కూడా ఉంటుంది. సీతామాత ఒక ముత్యాల హారం వేస్తుంది హనుమంతుడికి. సో ఆయన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ ముత్యాల హారం ఏంటి అంటే, నీకు గిఫ్ట్ గా ఇచ్చానంటే, ఇందులో రాముడు ఉన్నాడా? రామతత్వం ఉందా అంటే, ఈ విషయం నేను తీసుకోవడం వల్ల, ఇది నేను స్వీకరించడం వల్ల నాకు ఎటువంటి ఏ రాముడికి సంబంధించిన ఎటువంటి అనుభవం అయినా వస్తుందా? కళ్ళకు కనిపించడం, చెవులకు వినిపించడం, నాలుకకు టేస్ట్ చేయడం, ఏదైనా రాముడికి సంబంధించింది వస్తుందా? కొరికి కొరికి చూస్తాడు, ఎక్కడా ఏం లేదు. అయితే ఇది నాకెందుకు అని చెప్పేసి అంటాడు కదా. సో ఈ ప్రపంచంలో ఇంకా వారికి ఆ భగవంతుడికి సంబంధించిందే తప్ప అన్యమైంది ఏమీ గోచరించదు. వాళ్ళకి ఇంకా వేరే విషయాలు పట్టింపు లేవు, దాంట్లోనే ఆనందం పొందుతారు. అలాగా ఆసక్తితోటి సతతం నన్ను కీర్తించేవాడికి దదామి బుద్ధి యోగం. సో నేనే వాడికి జ్ఞానం కలగజేస్తాను. ఎలాంటి జ్ఞానం? ఏ జ్ఞానంతో అయితే నన్ను అందుకుంటాడు, తేనహ మాం ఉపయాంతి, నన్నే రీచ్ అవుతాడో అలాంటి జ్ఞానాన్ని, హయ్యెస్ట్ నాలెడ్జ్ని, నాతో ఒకటయ్యే విధానాన్ని నేను అందిస్తాను అని చెప్తున్నాడు. ఓకే. దాంతోపాటు ఎవరైతే దీన్ని మనస్సులో నిత్యం పెట్టుకుంటారో వాళ్ళ లోపలున్న అజ్ఞానం తొలగిపోయి బుద్ధి జ్ఞానదీపేన భాస్వత, వాళ్ళ జ్ఞాన దీపం ఏదైతే ఉందో అది వెలుగుతుంది. ఇప్పుడు ఇంట్లో లైట్స్ ఉంటున్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ లైట్స్ ఉంటున్నాయి. పవర్ కట్ అయితే ఇన్వర్టర్ ఉంది, కొత్త కొత్త టెక్నాలజీ యూజ్ అవుతుంది. స్విచ్ లేకుండా, రిమోట్ లేకుండా ఇప్పుడు ఓన్లీ వాయిస్ తోటి, ఓ సిరి ఫ్యాన్ ఆన్ చేయి, లైట్ ఆన్ చేయి అంటే అవి మన మాటలిని యాక్టివేట్ అయిపోతున్నాయి. మరి ఈ జ్ఞానదీపేన భాస్వత అంటే ఏంటి? ఇవేం రకమైన లైట్స్? ఇది ఎక్కడి నుంచి వస్తున్న నాలెడ్జ్? ఏదైనా సరే ఏది మనం తెలుసుకుంటే ఇంకా మనకి ఆ ఫైనల్ ఆనందం అనేది వస్తుందో, అది వచ్చినప్పుడు ఒక రకమైన లోపల ఇది నేను కనుక్కున్నాను అనే ఒక తృప్తి, ఆనందంతో ఒక వెలుగు వెలుగుతుంది. వెలుగంటే నిజంగా వెలగడం కాదు, రియలైజేషన్, అర్థం చేసుకోవడం అనేది ఒక ఆ లైట్ ఫీలింగ్ అన్నమాట. ఆ ఒక మెరుపు లాంటిది. ఓకే. ఆ వెలుగు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఓకే. మొత్తం కొంతమంది ధ్యానం చేసుకోండి, కూర్చోండి అని అంటే, "హ్మ్. మా ధ్యానం చాలా బాగయిందండి" అని. "ఎలా చెప్పావు" అని అంటే, "మా ధ్యానంలో ఈరోజు రెడ్ లైట్ కనిపించింది" అని. "అవునా? మా ధ్యానంలో ఈరోజు యెల్లో లైట్ కనిపించిందే." ఈ లైట్లు కనిపిస్తే నువ్వు ధ్యానమే చేస్తలేవు అని అర్థం. ఓకే. సో ఎవరైనా ఇలా చెప్తున్నారు అని అంటే అర్థం చేసుకోండి, వాళ్ళు ఇంకా చాలా ఎల్‌కేజీ స్టేజ్‌లోనే ఉన్నారు. అసలు లేనే లేరు. ఏ లైట్లు కనిపించవు. ఓకే. అర్థం చేసుకుంటే వచ్చే ఆ సత్వగుణం యొక్క వ్యక్తం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ లైట్ అంటున్నారు. నిజం లైట్ అంటే లైట్ కాదు ఇక్కడ. ఓకే. సో అందుకోసమే ఎప్పుడైనా జ్ఞానాన్ని వెలుతురుతో పోల్చారు. ఎందుకు? వెలుతురు వల్ల అక్కడున్న అంధకారం తొలగిపోయి, చీకట్లో ఏదైనా ఉంటే మనం కనిపెట్టలేము, క్లియర్‌గా తీసుకోలేము. అదే వెలుతురులో తీసుకోగలుగుతాం. సో, ఇది జ్ఞానంతో కూడుకున్నప్పుడు తప్పేది, ఒప్పేది, ఏది నిజం, ఏది అనిజం, ఏది ఆత్మ, ఏది అనాత్మ అని జెప్పేసి కనుక్కుంటాం. ఆ జ్ఞాన దీపం వెలుగుతుంది అని అంటున్నారు. మనకి రామకృష్ణ పరమహంస గారి స్టోరీ తీసుకుంటే గూడా
రామకృష్ణ పరమహంస కూడా చాలాగా ఆయన కూడా ప్రతి దాంట్లో కాళీమాతను వెతుక్కునేవాడు. సో ఎట్లా అంటే ఒక పాయింట్లో ఎవరైనా అదెందుకు చేసావు అందులో మాత లేదు కదా అంటే ఇందులో మాత లేదు అని చెప్పేసి అట్లా వెళ్ళిపోయేవాడు. సో అది మనం అనుకున్నంత మెకానికల్గా కాదు. ఇప్పుడు మనం ఏదైనా సరే ఓకే భగవంతుడు ఉన్నదే తీసుకోండి భగవంతుడికి సంబంధించింది అని అంటే మనం ఏదో ఓకే సమర్పిస్తున్నాం ఇస్తున్నామని కొన్నిసార్లు నోట్తో అంటుంటాం అంతే. హారతి ఇచ్చేటప్పుడు భజన్స్ చేసేటప్పుడు ఊరికే మెకానికల్గా నోరు తిరుగుతూ ఉంటది. అలా కాదు హృదయం నుంచి రాగలగాలి. సో రామకృష్ణ పరమహంస గారు కూడా ఇట్లానే ఫాలో అవుతుండేవారు. ఎవరు ఏది చెప్పినా కూడా ఆయన కాళీమాత ఉంటేనే తీసుకుంటుండే స్వీకరిస్తుండే. సో ఒకరోజు ఏమైంది అంటే ఒక పాయింట్లో దాన్ని కూడా మనం దాటేయగలగాలి. నిజ తత్వాన్ని కనుక్కోగలగాలి. ఆయన పరమ భక్తుడు కాళీమాత భక్తుడు. సో అన్నిట్లో అన్ని విషయాల్లో తెలుసుకుంటూ కాళీమాతతో డిస్కస్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అవతల నది తీరంలో తోతాపురి అనే మహర్షి గొప్ప మహాత్ముడు. సో రామకృష్ణ పరమహంసని పిలిచి ఇక్కడ రా నీకు హైయెస్ట్ జ్ఞానాన్ని ఇస్తాను. నువ్వు చాలా అత్యధికంగా సాధన చేసున్నావు నువ్వు ఫిట్ ఇప్పుడు దీనికి నీకు జ్ఞానం ఇస్తాను రా అని చెప్తే ఆయన ఉండి నేను కాళీమాతని అడుగుతాను. మాత పర్మిషన్ ఉంటేనే ఏదైనా చేస్తా. నేను అడగకుండా ఏం చెయ్యను అని చెప్పేసి అంటాడు. సో సరే వెళ్ళి అడిగిరాపో అంటే కాళీమాత దగ్గరికి అడుగుతాడు. ఇట్లా నాకెవరో ఉన్నాడటు జ్ఞానం ఇస్తా అంటున్నాడంటే అరే నేనే పంపించాను అని అంటాడు. "హా! మీరే పంపించారా సరే అని చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యి ఏం కనిపిస్తుంది అని అంటే ఆయనకి ఎవరు కనిపించారు. అఫ్కోర్స్ కాళీమాతనే కనిపిస్తుంది. దాని నుంచి బయటికి రాలేడనమాట రామకృష్ణ పరమహంస. నాకు కాళీమాతే కనిపిస్తుంది కాళీమాతే కనిపిస్తుంది అంటే తోతాపురి స్వామీజీ అని ఏం చేస్తారు ఒక చిన్న పక్కకు ఒక గ్లాస్ పెంకు లాగా ఉంటే అది తీసి ఇక్కడ చిన్న కట్ చేస్తారనమాట. ఇప్పుడు నీ ఫోకస్ పెడుతున్నావు కదా కాళీమాత ఇప్పుడు ఈ దాంతోటి నీకు కట్ చేసినట్టు అక్కడ మాతను కూడా కట్ చేసేయి అని చెప్పేసి చెప్పింది ఫాలో అవ్వు అని చెప్పేసి. సో ఆయన ఫాలో అవుతాడు. కట్ చేస్తే ఆయన దృష్టిలో ఏ రూపాన్ని అయితే పట్టుకున్నాడో ఆ రూపం విడిపోయి ఆయన మహత్తత్వమైన ఆత్మజ్ఞానాన్ని పొందారు అని చెప్తాడనమాట. సో మన దృష్టి ఆయన మీద పెట్టినప్పుడు బోధ దదామి బుద్ధి యోగం నిజం జ్ఞానం ఏదైతే ఉందో ఆ ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో ఏది తెలుసుకుంటే మన అజ్ఞానం తొలగిపోతుందో అది ఆ వెలుగు అందిస్తాడు మనకి. జ్ఞాన దీపేన భాస్వత అలాంటి దీపాన్ని వెలిగించాలి. అలాంటి నాలెడ్జ్ రిసీవ్ చేసుకోవాలి. అలాంటి వెలుగు అలాంటి జ్ఞానమే మిగతా అన్నింటినీ నాశనం చేస్తుంది. సో ఇది చాలా ఫేమస్ స్టోరీ రామకృష్ణ పరమహంస గారి జీవితంలో. ఆయన ఆ సగుణానికి ఉపాసన ఎక్కువ అయిపోయింది. సో అది కూడా దాటేస్తాడనమాట తోతాపురి వల్ల. అది కూడా దాటేస్తాడు రామకృష్ణ పరమహంస. అంటే ఆ రూపమే మాత అనేది కాదు దాన్ని దాటిన తత్వం ఏదైతే ఉందో ఆ స్థితిలోకి వెళ్ళిపోతాడు. కంప్లీట్ ఫైనల్ రియలైజేషన్ ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏదైతే లిమిటెడ్నెస్ ని పెట్టుకుంటే కాళీమాతని కట్ చేయడము అనేది పాయింట్ కాదు. ఇక్కడ ఆయనకి గ్లాస్ పెంకుతో కోయడం అనేది కాదు. నీ దృష్టి ఏదైతే ప్రపంచంలో నువ్వు భిన్నంగా చూస్తున్నావో ఆ భిన్నమైన దృష్టిని కట్ చేయి. ఓకే. కట్ చేసినప్పుడు నువ్వు ఆ అనంతమైన దృష్టి ఏదైతే ఉందో విశాలమైన దృష్టి ఏదైతే ఉందో అది నీకు అందుతుంది. ఆ స్థితిలో ఉంటావు అని చెప్పేసి. సో అద్వైత స్థితి ఏంటి? ద్వైతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించడం కదా. రెండు లేవు ఉన్నదంతా ఒకటే అని గుర్తించడం. సో నేనున్నాను నేను కాళీమాతను చూస్తున్నాను కాదు నేనే అది అయ్యున్నాను అని గుర్తించే స్థితిని తీసుకొస్తాడు పరమహంస గారికి తోతాపురి. ఓకే. సో చాలా బాగుంటది అది వాళ్ళ కాన్వర్జేషన్ అదంతా చదవాలి. జస్ట్ మనం పైన అర్థం తెలుసుకుంటే అర్థం కాకపోవచ్చు. బట్ ఇంటర్నల్ స్టోరీ ఏంటి ఏం సిగ్నిఫికెన్స్ ఉందనేది గమనించగలగాలి. సో అలా చెప్తూ
అర్జునుడు అంటున్నాడు, ఇంత గొప్పమైన జ్ఞానాన్ని నువ్వు నాకు ఇస్తా అంటున్నావు, నువ్వు చాలా గొప్పవాడివి, గ్రేట్. అంతెందుకు ఎవరెవరో కూడా చెప్తే నాకు అప్పుడు అంత అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నువ్వే నీ నోటి ద్వారా చెప్తా అంటే నాకు చాలా స్వయం చ ఏవ భ్రవీషి, నాకు చాలా ఆసక్తిగా ఉంది అని అంటున్నాడు. తర్వాత ఏంటి? 14వ శ్లోకం. సర్వమేతదృతం మన్యే सर्वमेतदृतं मन्ये యన్మాం వదసి కేశవ यन्मां वदसि केशव నహి తే భగవన్ వ్యక్తిం न हि ते भगवन् व्यक्तिं విదుర్దేవానదానవాః. विदुर्देवानदानवाः నెక్స్ట్, స్వయమేవాత్మనాత్మానం स्वयमेवात्मनात्मानं వేత్తం త్వం పురుషోత్తమ. वेत्थ त्वं पुरुषोत्तमा భూతభావన భూతేశ भूतभावन भूतेश దేవదేవ జగత్పతే. देवदेव जगत्पते నెక్స్ట్, వక్తుమర్హస్య శేషేణ वक्तुमर्हस्य शेषेण దివ్యా హ్యాత్మవిభూతయః. दिव्या ह्यात्मविभूतयः యాభిర్విభూతాని యాభిర్విభూతిర్లోకాన్ याभिर्विभूतिर्भिलोकान् ఇమాం స్వం వ్యాప్య తిష్టసి. इमां स्वं व्याप्य तिष्ठसि ఇవన్నిట్లో కూడా అర్జునుడు పొగుడుతూ ఉన్నాడు. ఓకే, సో ఇదంతా నీ ద్వారా వినడం నాకు ఇష్టమే అన్నాక, సర్వం ఏతదృతం మన్యే యన్మాం వదసి కేశవ. ఆ, ఇదంతా కూడా సర్వం ఏతద్ ఋతం మన్యే, ఇదంతా కూడా నిజమే అని నేను భావిస్తున్నాను, అనుకుంటున్నాను. యన్మాం వదసి కేశవ, ఓ కేశవ, ఇదంతా కూడా మా కోసం నువ్వు చెప్పడానికి వస్తున్నప్పుడు, నహితే భగవన్ ఆ, నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవానదానవాః. ఇంతకు ముందు వాళ్ళు కూడా ఎవరు ఇది ఎరుగరు. ఇంతకు ముందున్న దేవతలు గాని దానవులు గాని నీ ఈ వ్యక్తమైన విషయాన్ని నువ్వు ఇప్పుడు వ్యక్తం చేసేదాన్ని ఎవరు ఇంతకు ముందు తెలుసుకొని ఉండరు. స్వయం ఏవ ఆత్మాన ఆత్మానం, నువ్వే డైరెక్ట్ గా ఈ విషయాన్ని చెప్తున్నావు. ఎట్లా? వేత్తం త్వం పురుషోత్తమ, నీ ద్వారానే నేను తెలుసుకుంటున్నాను ఓ పురుషోత్తమ. భూత భావన భూతేశ, సో అన్ని రకాల ప్రాణులకి అధిపతి. భూతేశ, భూత భావనుడా, అన్ని నీలోనే ఉన్నాయి. నిన్ను నీ చేతనే అవన్నీ కూడా వ్యక్తమవుతున్నాయి. సో నువ్వే ఈ విషయాన్ని స్వయంగా చెప్తే మాకు అర్థమవుతుంది అనేదాన్ని చెప్తున్నాడు. ఇది లిటరల్ మీనింగ్ ఏంటి? ఒకటేమో ఇంతకు ముందు, ఇప్పుడు నువ్వేదైతే చెప్తున్నావో ఇదంతా నిజమని నేను ఒప్పుకుంటున్నా. నీ వ్యక్త స్వరూపాన్ని ఇప్పుడు ఈ చెప్పబోయే ఈ సృష్టి క్రియేషన్ ఏదైతే ఉందో, అంతకు ముందున్న దేవతలు గాని దానవులు గాని ఇన్ఫర్మేషన్ లాగా కూడా వాళ్ళు ఎక్కువ పెద్దగా తెలుసుకొని ఉండరు అని అంటున్నారు. ఓకే, ఫస్ట్ మహాభారతం 60 లక్షల శ్లోకాల్లో వ్యాస మహర్షి రాసుంటాడు. 60 లక్షలు. సో అది చదివి తెలుసుకొని బాగుంది బాగుంది అని చెప్పేసి అందులో నుంచి ఓ 30 లక్షల శ్లోకాలు నారదుడు దేవలోకానికి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత అసిత దేవుళ్ళు అని నిన్న చూసాం కదా, నారదుడు అసితుడు అని చెప్పేసి, వాళ్ళు 15 లక్షల శ్లోకాలు తీసుకెళ్ళిపోతారు. పితృలోకాలకు కొన్ని అట్లాగా తీసుకెళ్ళిపోతారు. శుకుడు ఇంకో 14 లక్షల శ్లోకాలు తీసుకెళ్ళిపోతాడు. అట్లా పోగా 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 భూలోకానికి ఓ 1,00,000 శ్లోకాలు మాత్రమే మిగిలాయి మహాభారతం. సో ఈవెన్ రామాయణం కూడా అలాగే చెప్తా ఉంటారు. లాస్ట్కి అందరూ అన్ని తీసుకెళ్ళగా శ్రీరామ రామ రామేతో ఒకటే మిగిలింది. ఫస్ట్ ఈ రామాయణం కాదు, హనుమంతుడు రాసిన రామాయణం. హనుమంతుడు ఒక రామాయణం రాస్తాడు, దాన్ని అందరు తీసుకెళ్ళిపోతారంట. ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుంది అని చెప్పేసి, ఆఖరికి ఏం మిగిలిలేదు.
ఓకే. సో, విషయం ఏంటి అనంటే, మనకి తెలిసిన జ్ఞానం ఏదైతే ఉందో అది చాలా, చాలా, చాలా కొంచెమే. సో, ఇప్పుడు వీళ్ళందరూ గూడా ఒక లోకం పార్ట్ ఆఫ్ పార్ట్ డివైడ్ అయిపోయింది గాబట్టి, ఒక విషయం ఒకరికి తెలిస్తే, ఒక విషయం ఒకరికి తెలీదు. కానీ రాసిన వాడికి, తెలిసిన వాడికి, అయ్యున్న వాడికైతే మొత్తం తెలుసు గదా! ఆయనే స్వయంగా చెప్తే ఏది ఇంపార్టెంట్, ఏది చెప్తే ఓవరాల్‌గా అన్నీ కవర్ అయిపోతాయి అనేది ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వే నువ్వే స్వయంగా చెప్తే అది వినడానికి మేము చాలా ఆహ్, అర్హులమి మేము చాలా ఎదురు జూస్తున్నాము. నువ్వే స్వయంగా నీ గురించి ఎరుగుతావు గాబట్టి, తెలుసుకుంటావు గాబట్టి ఇంపార్టెంట్ వెర్షన్సే నువ్వు చెప్తావు అని అంటున్నాడు. అయితే చెప్తున్నావు కరెక్టే. వక్తుం అర్హస్య శేషేన దివ్యా హ్యాత్మ విభూతయః. సో, ఇవన్నీ చెప్తున్నావు. చెప్తూ ఉంటే గూడా ఎట్లా ఉండాలి? ఎట్లుంది అనంటే ఈ లోకమంతా సృష్టి నువ్వే జేశావు. లోకమంతా వ్యాపించి ఉన్నావు కరెక్టే. కానీ అందులో ఎట్లాగా యూనిక్‌గా, స్పెషల్‌గా ప్రెజెన్స్ వ్యక్తమవుతుంది. నీ భూతి, నీ ఉనికి, నీ అస్తిత్వం ఎట్లా వ్యక్తమవుతుంది అనేది కరెక్ట్‌గా చెప్పే ఆహ్, కెపాసిటీ మాత్రం నీకే ఉంటుంది. నిన్న చెప్పాను గదా! డైరెక్టర్ సినిమా తీశాడు. మిగతా వాళ్ళందరూ పార్ట్ ఆఫ్ ద టీమ్. మనం ఆడియన్స్. చూసాము బాగుంది. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా చాలామంది రివ్యూస్ గూడా ఇస్తున్నారు. కానీ డైరెక్టర్ ఆ పర్టిక్యులర్ పాయింట్ ఎందుకు పెట్టాడు అనేది ఆయన వెర్షన్‌లో తెలుసుకున్నప్పుడు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. స్టోరీ గాని, కాంటెంట్ గాని. డైరెక్టర్ జెప్పినాడు ఆయన ఈ ఉద్దేశాన్ని ఇట్లాగా తీశాడంట అని జెప్పేసి. సో, ఆయనైతేనే పర్ఫెక్ట్‌గా చెప్పగలుగుతాడు. మేబీ మనం ఎన్నన్నా అనాలిసిస్ జేసుకోవచ్చు. రివ్యూస్ ఎన్నన్నా జేసుకోవచ్చు. ఇలా అయ్యుండొచ్చు, అలా అయ్యుండొచ్చు అని మనం ఊహించి కామెంటరీలు రాసుకోవచ్చు. బట్ డైరెక్టర్ ఏ ఉద్దేశ్యంతో తీసిండు అనేది ఆయన తీశాడు. ఆయన ఉద్దేశాన్ని ఆయనే కరెక్ట్‌గా చెప్పగలుగుతాడు కదా! ఒక చిన్న సినిమా గురించే ఇదంతా. అట్లాంటిది ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించి ఎక్కడెక్కడ, ఎందులో, ఏ కారణం చేత, ఏది ఎందుకు పెట్టాడో ఆయనకి బాగా కరెక్ట్‌గా తెలుసు. ఒక పాట గూడా ఉంటుంది. ఒక సాంగ్ ఉంటుంది. ఆ! అంటే ఫర్దర్ ఎళ్తూ ఉన్నప్పుడు చూద్దాం. అంటే ఒక అదేంటి సాంగ్ నాకు గుర్తు రావట్లేదు. హ్మ్. విని షేర్ చేస్తాను నేను. చిన్న, చిన్న ఇదేంటి చిన్న మర్రి గింజలో నుంచి ఇంత పెద్ద చెట్టు తీశావు. ఆ మర్రి చెట్టేమో చాలా పెద్దగుంది కరెక్టే. బట్ దానికొచ్చే కాయలేమో చాలా చిన్నగా ఉన్నాయి. కానీ భూమి మీద పాకే తీగలకేమో పెద్ద పెద్ద కాయలు కాస్తున్నాయి. దోసకాయలు, గుమ్మడికాయలు ఇంత పెద్ద పెద్దగుంటాయి. అవి మాత్రం తీగలకే. చాలా కింద తీగలకి ఇవిచ్చావు. ఎందుకు? పెద్ద పెద్ద చెట్లు అవి పట్టుకోవచ్చు గదా! సొరకాయలు, ఇది గుమ్మడికాయలు అవి. మనం దాని కింద కూర్చొని రెస్ట్ తీసుకున్నప్పుడు పట్టుమని ఒకటి పడిందనుకోండి కదా! సో, ఏనుగు ఎగరొచ్చు గదా! ఏనుగు లాంటి పెద్దది ఎగరొచ్చు గదా! ఎగిరి వాలొచ్చి మన మీద ఆగితే, మన ఇంటి మీద ఆగితే సో, ఇలా ఉంటది ఆ సాంగంతా. ఐ థింక్ నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్‌గా. బట్ ఏది, ఎప్పుడు, ఎలాగా, ఎక్కడ, ఎట్లా ఇవ్వాలో నీకే కరెక్ట్‌గా తెలుసు. సో, అది నువ్వే చెప్తుంటే ఇంకా చాలా బావుంటది. నువ్వు చెప్తుంటే నిజంగా నీ మీద ఆసక్తి పెరుగుతుంటుంది. ఇంకా ఇంట్రెస్ట్, ఇంకా అసలు ఇలా ఎందుకు జరిగింది అనేది తెలుసుకుంటే, ఆ ప్రేమ అనేది, ఆ భక్తి అనేది పెరుగుతుంది అనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే. రైట్. నెక్స్ట్ శ్లోకం. 16 వక్తుమర్హస్య శీర్షే ఇది చదివేశాం గదా! హ్మ్. 17 కథం విద్యామహం యోగిన్ కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా చింత్యోసి భగవన్మయా విస్తరేణాత్మనో యోగం విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన విభూతిం చ జనార్దన భూయః కథయ భూయః కథయ తృప్తిర్హి
భూయత్కథన తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. శణ్వతో నాస్తి మే మృతం. చెప్తున్నారు కథం విద్యామహం యోగిన్. లైక్ ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ కంటిన్యూ చేస్తే ఇప్పుడు డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు మామూలు ఆడియన్స్ ఓకే అట్లానా అని వింటారు. కొంతమంది అది కూడా వినడానికి ఏం ఆసక్తి చూపించడు. వాళ్ళకి ఏం అవసరం లేదు, జస్ట్ సినిమా పోయామా చూసామా ఎంజాయ్ చేసాం. బట్ ఇంకెవరైనా డైరెక్టర్ అవ్వాలని రెడీ ఉన్నారనుకోండి, లక్ష్యం ఉందనుకోండి, నేను అంత గొప్ప పొజిషన్కి వెళ్ళాలి, ఆ డైరెక్టర్ ఏం చెప్తున్నాడో ఆచితూచి క్లియర్గా ఆ థాట్ ప్రాసెస్ వింటారు కదా. ఇక్కడ కూడా మనం ఊరికే మన టైంపాస్కి డిస్కషన్ చేసుకుంటున్నామా ఇవన్నీ? కాదు. మనకేమైనా కాంపిటీషన్స్ ఉన్నాయా? విన్నర్స్ అవుతామా? ఎగ్జామ్స్ ఉన్నాయా? కాదు. బికాజ్ మనం ఇది ఇష్టపడి వింటున్నాము. ఇప్పుడు ఈ వేదాంతం సబ్జెక్ట్ అయినా, భగవద్గీత అయినా, భగవంతుడి గురించైనా మనకెవరు పోటీ పెట్టట్లేదు. మనం ఎవరితోటో గొప్పనా కాదా అని అనిపించుకోవడానికి వినట్లేదు. ఆర్ ఇంకేదో అవార్డ్స్ కోసం, రివార్డ్స్ కోసం వినట్లేదు. మరెందుకు వింటున్నామండి? టైంపాస్. టైంపాస్ కూడా కాదు. టైంపాస్‌కి చేయడానికి చాలా ఉన్నాయి. మనం ఇష్టంతోటి, ఆసక్తితోటి, ప్రేమతోటి అండ్ వెరీ ఇంపార్టెంట్ అది అవ్వడానికి ఆయన ఏ తత్వం అయితే చెప్తున్నాడో అది నేను తెలుసుకొని గ్రహించి ఆ స్థితిలో నేను ఉండాలి కాబట్టి శ్రవణం చేస్తున్నాం ఇదంతా కదా. అందరు క్లియరే కదా. సో 7:30 నుంచి 8 వరకు ఊరికనే ఏం వినట్లేదు. ఎందుకు? ఇలా విన్నప్పుడే మన జీవితంలో మనకి రైట్ థింకింగ్ అనేది అర్థమవుతుంది. సో కొత్తగా పొందేదేం లేదు. మన మన థింకింగ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, అంతర్ముఖం అవుతుందో, మనం అదే అవుతూ ఉంటాము. ఎంత సత్యం గురించి విచారిస్తూ ఉంటే, అంత సత్యం దగ్గరికెళ్తూ ఉంటాం. ఎంత దగ్గరికెళ్తున్నాము అనేది ఎట్లా మెజర్ అవుతుంది అనంటే, మనం అదే అవుతూ ఉంటామింకా. సత్యం ఒక దగ్గరుంది, మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాం అనేది గాదు. మన లోపలున్న ఆ కల్మషమైన భావాలు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సత్యం వ్యక్తమవుతుంటుందంతే. అదే నేను అనే స్ఫురణ గలుగుతుంది. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో రూమ్‌లో ఒక రాత్రి వాటెవర్ చీకట్లో చాలా లైట్ లేదు. రేడియం వాచ్ వెలుగుతూ ఉందన్నమాట. సో, వాచ్ రేడియం వాచ్ కాబట్టి అందులో నుంచి లైట్ వస్తూ ఉంది. వెళ్లి చూసి పక్కన ఉన్నయన్నీ జరిపేసామనుకోండి. సో, లైట్ దాంట్లోనే ఉంది. అది స్వయంగా వెలుగుతుంది. మళ్ళీ వేరే లైటేసి వాచ్ ఎక్కడుంది అని చూడాల్సిన అవసరం లేదు. కదా! సో, బయటి నుంచి కొంతవరకి మనం ఈ శాస్త్రాలు తెలుసుకొని విన్నప్పుడు ఏమవుతుంది అనంటే, అది నాలోనే ఉంది. నేనే అదయ్యున్నాను. ఆ సత్యం నేనే. ఆ నిజం నేనే. ఆ తత్వం నేనే అనేది ఆ మిగతా సామాన్లన్నీ జరిపేస్తే తన నుంచి తనెట్లయితే లైట్ ఇస్తుందో ఆ రేడియం క్లాక్ వాటెవర్, అట్లా మన నుంచి మనం ఆ జ్ఞానాన్ని పొందుతున్నాము. అది మనలోనే ఉంది అనే విషయాన్ని గుర్తిస్తాం. దానికోసమే ఇదంతా. ఓకే. సో, ఫైనల్‌గా అంటున్నాడు ఏమని అంటే, ఇవన్నీ చెప్తూ ఉంటే వింటూ ఉండడం అనేది డైరెక్ట్ భగవంతుడే చెప్తే స్వయంగా వింటున్నప్పుడు ఇంకా డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. సో, అర్జునుడు అంటూ ఉన్నాడు, మరి ఇట్లాగా సదా నిన్ను ధ్యానిస్తూ ఉన్నప్పుడు కేషు కేషు చ భావేషు ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి విషయాల్లో నేను నిన్ను తెలుసుకోగలగాలి. అంతా ప్రపంచం అంతా భగవంతుడే. ఓకే. నెక్స్ట్ అంతా అనగానే మైండ్ సార్ట్ ఔట్ చేసుకోలేదు. సో, ఎక్కడెక్కడ స్పెసిఫిక్‌గా నువ్వున్నావు? నన్ను ధ్యానం చేసుకోమంటున్నావు కరెక్టే. బట్ పని చేసుకోవాలిగా. పనులు, ధ్యానం డిఫరెంట్ థింగ్స్‌గా భావించినప్పుడు ఈ క్వెషన్ ఒస్తుంది. సో, నేను ధ్యానం జేసుకోవాలి, నిరంతరం నీ ధ్యాసలోనే ఉండాలి అనంటే, మరి ఏ విషయాలలో నువ్వు ఎక్కువగా ఉన్నావు అనేది నేనెట్లా దెలుసుకోవాలి? తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? బయట వస్తువులతో, ప్రపంచంతో, విషయాలతో డీల్ జేస్తున్నప్పుడు గూడా అందులో ఉన్నది భగవంతుడే అనే తలుపు ఎక్కువైనప్పుడు ఆ విధంగా మనం ధ్యానించొచ్చు. సో, ఏ వస్తువుల్లో ఎలా ఉన్నావో నువ్వు చెప్పు. చెప్తే ఇంకొంచెం ధ్యానం జేసుకోవడానికి ఈజీ అవుతుంది అని అంటున్నాడు. ఓకే. సో, భగవంతుడు గుళ్ళోనే ఉన్నాడు అనంటే వెరీ డిఫికల్ట్ ఇంక మనకి. అంటే గుళ్ళోనే ఎంతసేపు కూర్చుంటాం? గుడి తాళమేసుకొని ఎళ్ళిపోరా? ఎవరికైనా బ్రేక్ కావాల్సిందే గదా.
సో అయితే మిగతా టైంలో ధ్యానం చేసుకోలేకపోతున్నాం కాబట్టి భగవంతునికి దూరం అయిపోయినట్ట కాదు. అంటే మిగతా పనులేమీ చేసుకోవద్దా కాదు. ఆ సూపర్ సూపర్‌స్టిషన్ ఆలోచన ఏదైతే ఉందో, కొంతమంది ఇంకా ఈ టైంలోనే భగవంతుడికి మిగతా టైంలో వేరే పని, మిగతాది వేరే పని అని ఇట్లా అలొకేట్ చేసుకొని ఉంటున్నారో, లేదా కొంతమంది మాకు ఇవన్నీ చేయడానికి టైం లేదండి. ఆ! దేనికుందండి టైము మరి? ఇవన్నీ మేము మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత, ఆ పిల్లలకు గూడా పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కొంతమంది చేసుకోమంటున్నారు. అయినా సరే వాళ్ళకి చేసి తగలబెట్టిన తర్వాతే మేమొస్తాం. అప్పటి వరకి నువ్వేంటి వచ్చేయి సచ్చిపోతావు. మధ్యలోనో పుటుకుమంటే అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారో నాకర్థం గాదు. కాదండి సాయంత్రం వరకు ఇట్లా ఉంది. లైక్ ఇప్పుడే రీసెంట్‌గా సండే బాలవిహార్ ఉంది అనంటే పిల్లలు గూడా ఎట్లున్నారు, సండే ఒక్కరోజే నేను చాలా బిజీ ఉంటున్నాను. అహా! సండే ఒక్కరోజే చాలా బిజీ ఉంటున్నా కుదరట్లేదు అని. ఎలా అయిపోయారు? మైండ్‌సెట్ ఎలా అయిపోయింది? ఏది ఇంపార్టెంట్? ఏది ప్రియారిటీ? ఇలాగా ఎక్స్‌క్యూజెస్ ఫైండ్ ఔట్ జేసే వాళ్ళకి ఓకే. నువ్వు నీ పని జేస్తున్నావా? అందులో గూడా భగవంతుడే ఉన్నాడు. కానీ ఉన్నాడు అని నువ్వు మెకానికల్‌గా అనుకోవడం గాదు. ఫీల్ అవ్వాలి. నేను జాబ్ చేస్తున్నానండి. నా జాబ్‌లో భగవంతుడు ఉన్నాడని జాబ్ తోటే అతుక్కపోతున్నాను. బంధంలో పడి అతుక్కపోయి నెక్స్ట్ జన్మ గూడా లేకుండా పోతావు. అక్కడ అట్లా గాదు ఆలోచించాల్సింది. కొంతమంది దీన్ని గూడా ఎక్స్‌క్లూజివ్‌గా తీసుకొని అందుకేనండి మీరే గదా అన్నిట్లో దేవుడిని చూడమన్నారు. అక్కడ గూడా దేవుడే ఉన్నాడని అక్కడే ఉంటున్నా. అందుకే ఇటు రావట్లే. బుద్ధి తెలుసుకొని, జ్ఞానం తెలుసుకొని, నువ్వు నీ చేసే పనులల్లో భగవంతుడిని దర్శించగలగాలి. భగవత్ తత్వాన్ని దర్శించగలగాలి. లేదు అనంటే బంధంలో పడి మనం ఎవరినన్నా ఏదన్నా చేస్తాము. లేదా ఎవరైనా చేస్తే ఇంకా అందులో గూడా చక్కర్లు కొడుతూ ఉంటామనమాట. సో, అది గాదు. నిన్ను ధ్యానించాలి అనంటే నువ్వు ఎక్కడెక్కడున్నావో స్పెసిఫిక్‌గా తెలుసుకున్నప్పుడు క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చినప్పుడు ఇంకా ముందుకెళ్తాము. ఇంకా ముందుకెళ్తూ ఆ సంతోషం ఏదైతే పొందాలనుకుంటున్నామో అది ఎప్పుడో తర్వాతొచ్చి వస్తే పొందేది ఏదో ప్రయత్నిస్తే అందుకునేది గాదు. లైఫ్‌లో ఒకసారి వెనక్కి తిరిగిన తర్వాత, అయ్యో! అప్పుడు వాళ్ళ కోసం ఫైట్ జేశామండి. ఇప్పుడు వీళ్ళ కోసం ఫైట్ జేశాము. ఆర్ అప్పుడు ఒక పరిస్థితి ఇది అందుకోవడానికి చిన్న టార్గెట్ పెట్టుకున్నాము. దీనికోసం ఇది జేశాం. అలా వెనక్కి తిరిగి చూస్తే అందరూ అలాగే ఉంటారు. మీరిప్పుడే ఆలోచించండి. వేదాంతం అనేది కాకుండా జనరల్ కామన్ సెన్స్ గూడా ఎవరైనా ఒక పని అయిపోయిందమ్మా, హమ్మయ్య! అని రిలాక్స్‌గా మనతో ఎప్పుడైనా చెప్పిన వాళ్ళున్నారా? 60 ఏళ్ల వాళ్ళు, 70 ఏళ్ల వాళ్ళు, ఇప్పుడు నేను చెప్తున్న 10 ఏళ్ల వాళ్ళ దగ్గర నుంచి ఎవ్వడికి అయిపోలేదు గదా! ఈ ప్రపంచంలో. ఎవరు మన చుట్టుపక్కల గూడా హమ్మయ్య! మేమన్నీ జేశామండి. ఇంకా ఖాళీగా కూర్చొని ఇవన్నీ సాధనలు జేసుకొని ఎవ్వడూ లేడు. ఇయన్నీ అయిపోయాయనుకోండి. ఒకవేళ ఇన్ కేస్ అన్నీ అయిపోతే రోగాలు, నొప్పులు, ఆ నొప్పి, ఈ నొప్పి హాస్పిటల్స్ వెనకాల తిరగడం, లేదా ఇంకేదో జరగడం, లేదా వాటెవర్. అయితే మెంటల్ ట్రామాస్ లేదా ఫిజికల్ డిస్ట్రాక్షన్స్, ఫిజికల్ హెల్త్ కండిషన్స్ సరిగ్గా లేకపోవడం, లేదా అంతా అయిపోతే ఈ మధ్య కొత్తగా అల్జీమర్స్ ఒస్తుంది. అన్నీ మర్చిపోతున్నారంట. హ్మ్. అరే! నువ్వు ఇంత కష్టపడి అందరి కోసం ఇన్ని జేసి 50 ఏళ్ళకి, 60 ఏళ్ళకి నీకు మతిమరుపొస్తే నువ్వు ఏం సాధించినట్టసలు? ఇంకెందుకోసం సాధించినట్టు? నీకు ఈ ప్రపంచంలోనే రిచెస్ట్ అవార్డ్ ఇచ్చారనుకుందాం. వాటెవర్ నీ కష్టపూరితమైన బతుకు బతికావు. నీకంత పెద్ద అవార్డ్ ఇచ్చారు. నీకు సన్మానాలు, సత్కారాలు జేశారు. కానీ నెక్స్ట్ డే నువ్వు మర్చిపోయావు అవన్నీ. ఎవడి కోసం? ఎవడి కోసం? ఫోటో చూస్తే గూడా వాడెవడు అని అడిగావనుకో, ఏంటి నీ పరిస్థితి? రియల్లీ చెప్తున్నా. అల్జీమర్స్ పర్సెంటేజ్ పెరిగిపోతుంది. బేసిక్ థింగ్స్ కూడా మర్చిపోతున్నారు జనాలు. ఇంట్లో కిరాణం సామాన్లు, వస్తువులు ఇటు పెట్టి అవి ఇవి మర్చిపోతారు. అది గాదండి. అది అందరికి అవుతుంటది. అమ్మో! మాకు కూడా వచ్చినట్టుంది అని అనుకోకండి. ఆ చిన్న చిన్న విషయాలు అందరూ మర్చిపోతారు. ఆ ఎక్స్‌క్యూజ్ పెట్టుకోకండి. అది అందరింట్లో అవుతుంది. ఏమో మాతాజీ మాకు కూడా వచ్చిందేమో. అది గాదు. అసలే ఈ మెంటల్ హాస్పిటల్‌లో అందరం ముఖ్యమైన విషయం మర్చిపోయాము. నేనీ దేహం గాదు, ఆత్మని అన్న విషయమే మెయిన్ విషయం మర్చిపోయాం. అందులో మనం కనుగొన్న వినుగొన్న ఈ అవార్డ్స్, రివార్డ్స్ మనకు పుట్టిన వాళ్ళు, పెరిగిన వాళ్ళు
మనం పెంచిన వాళ్ళందరినీ కూడా మర్చిపోవడానికేనా? కాదు. అందుకే నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావో తలుచుకుంటూ ఉంటే, ఎక్కడ ఏది జూషినా గూడా నువ్వే గుర్తొస్తావు. ఆ విషయాన్ని నాకు బోధించు అని జెప్తున్నాడు. దెన్ నెక్స్ట్ విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన. అంతేగాదు నేనేదో అడుగుతున్నాను గదా అని జెప్పేసి ఫాస్ట్‌గా ఆ! టకటక స్పీడప్‌లో అన్నీ ఏదో షార్ట్ టర్మ్‌లో జెప్పేయకు. విస్తారంగా జెప్పు. ఓకే. ఎక్స్‌ప్లెయిన్ జెయి. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జెయి. మళ్ళీ మనకి ఛాన్స్ ఒస్తదో రాదో. నీ గురించి నువ్వు ఎక్స్‌ప్లెయిన్ జేసుకునే ఛాన్స్. సో, నీ యోగాన్ని, నీ విభూతిని, నీ యూనిక్‌నెస్‌ని, నీ స్పెషాలిటీస్‌ని క్లారిటీగా ఎక్స్‌పాండ్ జేస్తూ చెప్పు. భూయః కథయ తృప్తిర్హి శృణ్వణో నాస్తి మే మృతం. ఇట్లాగా అమృత సుతుల్యమైన, అమృతంతో సమానమైన నీ విషయాన్ని నువ్వే చెప్తూ, నీ మాటల ద్వారా చెప్తూ ఉంటే ఎంత విన్నా కూడా తృప్తి ఉండదు. ఓ కృష్ణ! ఎంత విన్నా గూడా ఇంకా వినాలని అనిపిస్తూ ఉంది. సో, ఫస్ట్ థింగ్ ఇష్టమైన వాళ్ళు చెప్పడం. సెకండ్ థింగ్ మనకిష్టమైన వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే అదెన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో అగుపడే ప్రతి వస్తువులో, ప్రతి దాంట్లో భగవంతుడి ఉనికి ఉంది. కానీ కొన్నిట్లలో స్పెషల్‌గా ఉంది అని అనిపిస్తే, అవిటిని మనం పట్టుకొని డిస్టర్బ్ అవ్వకుండా, పర్వర్టెడ్ అవ్వకుండా, లేకపోతే వాటి వల్ల బాధలు అనుభవించకుండా, ఇందులో గూడా భగవంతుడే గదా అని గుర్తించినప్పుడు, దాని నుంచి దాటి ముందుకెళ్తాము. దాటి ముందుకెళ్ళినప్పుడు మనలో ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది బయటికొస్తుంది. ఆ బయటికొచ్చినప్పుడు వ్యక్తిత్వం ఉన్నతంగా మారుతున్నప్పుడు, మనసు విశాలమవుతున్నప్పుడు అనంత తత్వాన్ని గుర్తించే విధానంలో ఇంకా ముందుకెళ్తూ ఉంటాం. హ్మ్. ఇట్లాగా హ్యాపీగా అర్జునుడు చెప్పేసరికి శ్రీకృష్ణుడు యెస్. నేను నీకు చెప్తాను, మొదలుపెడతాను అని ఏం చెప్తాడో రేపు చూద్దాం. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. హరి ఓం.